కమలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? మనం గనక ఈ కమలం గురించి తెలుసుకున్నట్లయితే మనుషులుగా పుట్టిన మనం ఎలా ఉండాలి అన్నది ఈ కమలం బాగా చెప్తుంది. కమలాన్ని గనక మనం అనుసరించినట్లయితే అసలు మనం ఎంతో గొప్ప సాధన చేసినట్లే. ఎందుకంటే కమలం ఎక్కడ పుడుతుందండి? ఒక బురదలో నుంచి వస్తుంది, స్వచ్ఛంగా బయటకు వస్తుంది. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని. బురదలో తామరాకు ఉంటుంది, కానీ అది బురదను కానీ కనీసం నీటిని కానీ అంటించుకోదు. దాని మీద నీటి చుక్క వేసినా సరే అది పట్టించుకోనట్లే ఉంటుంది, దాని మీద అలా తేలుతూ ఉంటుంది, పడిపోతుంది. ఆ ఆకు నుంచి మళ్ళీ ఒక కమలం పుడుతుంది. ఈ కమలానికి ఎంత స్వచ్ఛత ఉంది, ఎంత ఆకర్షణ శక్తి ఉంది. ఇప్పుడు ఒక కొలనులో కమలాలను చూస్తాం, ఎంత అందంగా ఉంటాయి. ఒక్కసారి అలా చూడకుండా వెళ్ళగలమా?